గత 2 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఈవీ అడాప్షన్ నెక్స్ట్ లెవెల్లో అయితే గ్రోత్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ వీడియోలో మనం భారతదేశ మార్కెట్లో అంటే ముఖ్యంగా స్టేట్ వైజ్ అసలు ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ ఎలా ఉందో తెలుసుకుందాం. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల యొక్క పర్ఫార్మెన్స్ గురించి కూడా తెలుసుకుందాం. కాకపోతే తెలంగాణ రాష్ట్రం గురించి డేటా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా ఉంది. పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడి ఛానల్. ఫస్ట్ మనం ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలండి. ఇవాళ భారతదేశంలో ఈవీ సంబంధించిన సేల్స్ బాగా పెరిగినాయి అన్న, ఈవీ సంబంధించిన మొమెంటో వచ్చిందంటే దానికి కారణం ఫేమ్ 2 స్కీమ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తాజాగా దాన్ని పేరు మార్చి పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ పేరుతో కొత్తగా అయితే పిలుస్తున్నారు అనమాట. సో ఈ పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ కింద చాలా వాహనాలకి ఎలక్ట్రిక్ 3-వీలర్కి, ఎలక్ట్రిక్ 2-వీలర్కి, లేకపోతే ఎలక్ట్రిక్ కార్లకి సబ్సిడీ ఇచ్చేవారు. బట్ ప్రజెంట్ అయితే ఎలక్ట్రిక్ 2-వీలర్కి, ఎలక్ట్రిక్ 3-వీలర్కి సబ్సిడీ ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ 3-వీలర్ అంటే ఆటోలకి అయితే 25,000 రూపాయల నుంచి 50,000 రూపాయలకు కూడా సబ్సిడీ ఇస్తున్నారు. అదే ఎలక్ట్రిక్ స్కూటర్లకి అయితే మొన్నటి వరకు 10,000 రూపాయలు ఇచ్చారు, ఇప్పుడు 5,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తున్నారు. ఒకనొక టైంలో ఎలక్ట్రిక్ స్కూటర్కి 50,000, 55,000 రూపాయల వరకు కూడా సబ్సిడీ అయితే ఇవ్వడం జరిగింది. సో దానివల్ల ఈవీస్కి మంచి పుష్ అయితే వచ్చింది. ఎలక్ట్రిక్ కార్లకి సుమారుగా 2.5 లక్షలు, 3 లక్షల రూపాయల వరకు కూడా సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అదే బస్సులకి అయితే 50 లక్షల రూపాయల వరకు కూడా సబ్సిడీ కూడా ఇచ్చారు. గత 2 సంవత్సరాలకు సంబంధించిన ఈవీ పర్ఫార్మెన్స్ అయితే చూద్దామండి. మనకి ఆటో కార్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, యాక్చువల్లీ ఈ రిపోర్ట్ అంతా కూడా వాహన డేటా సోర్స్ని తీసుకుని ఇచ్చారన్నమాట. 2020 సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం భారతదేశ వ్యాప్తంగా అమ్ముడుపోయిన వాహనాలు అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. 19,65,490 ఎలక్ట్రిక్ వాహనాలు అయితే భారతదేశ వ్యాప్తంగా అమ్ముడుపోయినాయి. ఈ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే టాప్ స్టేట్స్ మొత్తం మొదటి 7 స్థానంలో ఉన్న రాష్ట్రాలు చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ మహారాష్ట్ర ఉంది, ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రం ఉంది, ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రం ఉంది, ఆ తర్వాత బీహార్ రాష్ట్రం ఉంది, ఆ తర్వాత మధ్యప్రదేశ్ ఉంది. ఈ రాష్ట్రాలు అయితే ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో అయితే బెస్ట్ సేల్స్, మొత్తం ఎక్కువగా సేల్స్ నమోదు చేసిన వాహనాలు అయితే ఈ పర్టికులర్ రాష్ట్రాలు అయితే ఉన్నాయన్నమాట. ఒకవేళ ఈ సేల్స్ ని మనం గత ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2024 సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ తో పోల్చుకుంటే కనుక సుమారుగా డబుల్ అయినవ్వడం జరిగింది. సో 19 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడుపోతే దానికి ముందు ఆర్థిక సంవత్సరంలో 10,64,145 యూనిట్స్ అమ్ముడుపోయింది. సో ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే ఫేమ్ 2 స్కీమ్ సంబంధించిన సబ్సిడీస్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 లో తగ్గడం జరిగింది. బట్ స్టిల్ మనకి ఈవీ అడాప్షన్ పెరగడం జరిగింది. జనాల్లో కాస్త అవేర్నెస్ పెరగడం, అలానే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే మనకి డబ్బులు ఆదా అవుతాయి అనే ఒక ఉద్దేశంతో జనాలు ఈవీ మీద స్వతహాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు సబ్సిడీ వచ్చేదని, బట్ ఇప్పుడు జనాలకి ఈవీ ఉన్న లాభాలు కూడా అర్థమై ఇప్పుడు ఫ్యూచర్ ఈవీ అని చెప్పి చాలా మంది ఈవీని అయితే కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు మన స్టేట్ వైజ్ గా ఏ స్టేట్ ఎన్నో పొజిషన్ ఉందో చూసుకున్నట్లయితే మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో 2020 సంవత్సరంలో 3,67,526 యూనిట్లు అమ్ముడుపోయినాయి. అదే 2024 సంవత్సరంలో 3,06,000 సుమారుగా ఇన్ని ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడుపోయినాయి అనమాట. సో సంవత్సర పరంగా చూసినట్లయితే 2020 సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో మెరుగైన ఫలితాలు అయితే వచ్చినాయి. ఇక్కడ యూపీకి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఈవీ మీద సబ్సిడీ, అడిషనల్ సబ్సిడీస్ అయితే ఇస్తున్నారు. ఓకే, ఈవీ సంబంధించి సబ్సిడీస్ ఇస్తున్నారు. అలానే మనకి రాష్ట్రాల్లో కూడా అతిపెద్ద రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ అయితే ముందు ఉంటుంది. సో దానివల్ల కూడా మనకి సంఖ్య ఒకటి, రెండోది అక్కడ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన పాలసీస్, రోడ్ ట్యాక్స్ తొలగించడం, దానికి అడిషనల్ సబ్సిడీస్ ఇవ్వడం ఒక బెనిఫిట్ గా మారింది. ఇక రెండో పొజిషన్ లో మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్ర కూడా పెద్ద రాష్ట్రమే. ఇక్కడ రాష్ట్రం అనే కాకుండా ఇక్కడ పాలసీస్, ఈవీ సంబంధించిన సబ్సిడీస్తో పాటుగా మనకి రోడ్ ట్యాక్స్ తొలగించడం వల్ల అడిషనల్ పుష్ వచ్చింది. సో అక్కడ కూడా ఇప్పుడు మహారాష్ట్ర ఇప్పుడు రెండో పొజిషన్లో మెయింటైన్ అవ్వడం జరుగుతుంది. ఇక కర్ణాటకలో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈవీ హబ్ అనేది మొత్తం కర్ణాటకలోనే లొకేట్ అయింది. మీరు చూసుకున్న ఈథర్ ఎనర్జీ కానివ్వండి, సింపుల్ ఎనర్జీ కానివ్వండి, ఇలా చాలా కంపెనీస్ వచ్చి కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చినాయి. అంటే ముఖ్యంగా బెంగళూరులో రావడం, అక్కడ కొంచెం ఈవీ నుంచి ఇనీషియల్ డేస్ నుంచి కొంచెం అవగాహన ఉంది. సో దానివల్ల కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈ సేల్స్ కూడా మెజారిటీ మనకి బెంగళూరు రాష్ట్రం నుంచి ఎక్కువ సేల్స్ అయితే వచ్చినాయి అనమాట. సో దాని పరంగా కూడా అడిషనల్ గా ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. 1,73,559 వాహనాలు అమ్ముడుపోయినాయి అనమాట 2020 సంవత్సరంలో. ఇక 4వ పొజిషన్ లో తమిళనాడు రాష్ట్రం ఉంది. 1,37,700 వాహనాలు అమ్ముడుపోయింది. ఇక్కడ కూడా మనకి ఈవీ సంబంధించిన రోడ్ ట్యాక్స్ అనేది లేదనమాట. ఇక నెక్స్ట్ బీహార్ రాష్ట్రంలో 1,13,645 వాహనాలు అమ్ముడుపోయినాయి. అంటే రాష్ట్రం పరంగా పెద్దదైనప్పటికీ కూడా మనకు ఓవరాల్ గా సేల్స్ అనేది మనకి యూపీ, మహారాష్ట్ర ఈ రేంజ్ లో మనకి సేల్స్ అయితే నమోదైతే కాలేదు. నెక్స్ట్ చూసినట్లయితే మధ్యప్రదేశ్ అనమాట. మధ్యప్రదేశ్ లో 1,07,230 యూనిట్లు అమ్ముడుపోయినాయి. ఇక్కడ కూడా అడిషనల్ గా మనకి స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ లభించడం అనేది ఒక అడ్వాంటేజ్ అనమాట. మేము స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీస్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ ఈవీ కుర్రాడి ఛానల్ అప్లోడ్ చేస్తాం, అదొకసారి చూడండి. నెక్స్ట్ రాజస్థాన్ 6,963 యూనిట్లు ఉంది. ఆ తర్వాత ఢిల్లీ
83,487 యూనిట్లు. ఇప్పుడు యూపీ, మహారాష్ట్ర ఇటువంటి రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడుతో పోల్చుకునేది చిన్న రాష్ట్రం అయినప్పటికీ కూడా సో ముఖ్యంగా ఢిల్లీ గవర్నమెంట్ చాలా సబ్సిడీస్ ఇచ్చింది 2024 సంవత్సరం, 2025, 2023 అక్కడ ఆడ్ ఈవెంట్ స్కీమ్ పెట్టడం, అటువంటి టైంలో కూడా ఈవీస్ ని ప్రోత్సహించడం, పొల్యూషన్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి ఈవీస్ ని తీసుకురావడం, ఢిల్లీలో ఈవీ అడాప్షన్ పెరిగింది. ఆ తర్వాత కేరళ రాష్ట్రం ఉంది 82,368 యూనిట్స్ అయితే ఉంది. ఆ తర్వాత గుజరాత్ 10వ స్థానంలో ఉంది 69,000 యూనిట్లు. ఆ తర్వాత అస్సాం 67,000 యూనిట్లు. ఆ తర్వాత ఒడిశా 65,000 యూనిట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకున్నట్లయితే 54,978 యూనిట్స్ తో మనకి 13వ పొజిషన్ లో ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే సో ఏపీలో ప్రీవియస్ గా జరిగిన సంఘటనలు అంటే కొన్నిసార్లు రోడ్ ట్యాక్స్ ఉంచడం, కొన్నిసార్లు రోడ్ ట్యాక్స్ తొలగించడం, ఇటువంటి పదే జరిగేసరికి కస్టమర్స్ పరంగా కానివ్వండి, అటు డీలర్ పరంగా కానివ్వండి, ఓవరాల్ మార్కెట్ మీద ఒక చిన్న డిస్టర్బెన్స్ ఏర్పడింది. దానివల్ల కొంచెం స్టేల్స్ మీద ఒక ఇంపాక్ట్ పడింది అనమాట. బట్ ఇప్పుడు 2025 సంవత్సరాలు క్లియర్ గా ఈవీ సంబంధించిన ఒక పాలసీ రావడం, సో దానివల్ల రాబోయే ఒక 5 సంవత్సరాల వరకు ఈ పాలసీ అమల్లో ఉంటుందని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఒక స్టేబుల్ గా కొంచెం గ్రోత్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మధ్యలో ఇంకా మార్పులు చేర్పులు అనేది ఉండే అవకాశం లేదు కాబట్టి. సో ఏపీలో కూడా మనకి ఇప్పుడు రోడ్ ట్యాక్స్ లేకపోవడం వల్ల కూడా కొంచెం సేల్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి ఛత్తీస్గఢ్ 47,000 యూనిట్స్ ఉంది. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ 52,000 యూనిట్స్ ఉంది. ఆ తర్వాత పంజాబ్ రాష్ట్రం 45,000 యూనిట్స్ ఉంది. ఆ తర్వాత హర్యానా 41,000. ఆ తర్వాత జార్ఖండ్ 26,000. ఆ తర్వాత ఉత్తరాఖండ్ 19,000. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ 12,000. ఆ తర్వాత గోవా రాష్ట్రం 10,000. ఆ తర్వాత త్రిపుర 9,000. ఆ తర్వాత చండీగఢ్ 5,000. ఆ తర్వాత పుడుచ్చేరి 4,000. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ 1,966. ఆ తర్వాత మిజోరం 660. ఆ తర్వాత మేఘాలయ 520. తర్వాత మణిపూర్. ఇవన్నీ ఇంకా చిన్న ఆల్మోస్ట్ జస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ సేల్స్ అనమాట. బట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సంబంధించిన రీసెర్చ్ గురించి నేను చేసినప్పుడు నాకు తెలిసిన విషయం అంటే ఇక్కడ తెలంగాణ సంబంధించిన వాహన్ పోర్టల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి ఎక్కడ ఏం ఇష్యూ వచ్చిందో తెలియదు. కానీ ఇప్పుడు ఆటోకార్ ప్రొఫెషనల్ వాళ్ళ వెబ్సైట్ లోని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అలానే ఈవీ రిపోర్టర్ వీళ్ళు ఈవీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఈ రిపోర్ట్ లో కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు. అది కాకుండా నేను స్పెసిఫిక్ గా ఎస్ఎంఈవి రిపోర్ట్ చూద్దాం చూసి యాక్చువల్గా ఇక్కడ ఎస్ఎంఈవి అనే ఒక రిపోర్ట్ ఏదైతే ఉందో సొసైటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎవరైతే ఈవీ సంబంధించిన కంపెనీస్ మెజారిటీ కంపెనీస్ అన్ని కూడా ఇక్కడ దీంట్లో రిజిస్టర్ అయి ఉన్న కంపెనీస్ అనమాట. అక్కడ సేల్స్ రిపోర్ట్ అంతా కూడా డిఫాల్ట్ గా వస్తుంది. బట్ అలాంటిది ఎస్ఎంఈవి లో కూడా క్లియర్ గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇట్ ఎక్స్క్లూడ్స్ తెలంగాణ అని ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు మెన్షన్ చేశారంటే అక్కడ గ్లిచ్ ఏమైనా ఉందో లేకపోతే వాహన్ పోర్టల్ ఏం ప్రాబ్లం అని తెలియదు. కానీ 2024-2025 సంవత్సరం సంబంధించిన తెలంగాణ ఈవీ సేల్స్ రిపోర్ట్ నా రీసెర్చ్ ప్రకారం అయితే దొరకలేదండి. అయితే నాకు ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనమాట. తెలంగాణ టుడే పర్టికులర్ ఆర్టికల్ ఒకటి మెన్షన్ చేసింది అనమాట. ఆ రిపోర్ట్ ప్రకారం 43 రోజుల్లో 4,000 ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయిందని చెప్పి డిసెంబర్ 2024 సంవత్సరం ఒక